వచ్చి ఎవరు తీరుగా వాళ్ళే చెప్తున్నారు సార్. న్యాయం చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. అధికారం అంటే వాళ్ళు పార్టీలు ఒక కేటీఆర్ సారే వచ్చారు ఆ రోజు. ఏమన్నాడు ఆయన వచ్చి? తెల్లారి వచ్చి మీకు ఇట్లా న్యాయం జరగలేదు, అన్యాయం చేసిండు, నేను న్యాయం చేస్తా అని చెప్తున్నాడు. కానీ ఒక మాట నాకేమన్నారంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కూల్చాలనుకున్నది వీటిని, కానీ కూల్చలేకపోయింది అన్నారు. నిజమేనా? నిజమే సార్, అది నిజమే సార్. మంత్రి అన్నాడు ఆ మాట? నిజమే సార్, మంత్రి అన్నారు కదా మాట. అవును సార్. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్లకు 5 లక్షల రూపాయలు అంటే జాగా ఇస్తాము, ఇల్లు కట్టి ఇస్తామని గవర్నమెంట్ అంటుంది. మంత్రి అన్నారు ఇక్కడే న్యాయం జరగాలి, మాకు ఇక్కడే పోయింది కాబట్టి ఇక్కడే న్యాయం జరగాలి సార్. ఓకే, అది మేము కోరుకున్నది ఏం లేదు. ఆయన వేరే బంగారం డబ్బు అయ్యేం అడగట్లేదు. మేము ఇక్కడ కట్టుకున్నాం, ఇక్కడే ఉన్నాం కాబట్టి, మేము ఇక్కడే కష్టపడ్డాం, చెట్టు చేమ అన్ని నరికినాం కాబట్టి మాకు ఇక్కడే కావాలి. ఎక్కడైతే మీ ఇల్లు పోయినా అక్కడే ఇవ్వాలి, అక్కడే ఇవ్వాలి. ఓకే, కానీ ఇక్కడ రోడ్డు కానీ అవి కానీ కరెంటు ఇట్లా ఇంకా పూర్తి స్థాయి ఏర్పాటు మాకు ఏ గవర్నమెంట్ అయినా ఎవరు ఏది న్యాయం చేయలేదు. ఏ నాడు కూడా కరోనా వచ్చినా ఏది వచ్చినా మాకు అడిగినోడు నాదుడే లేదు.